ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక శక్తులు అశాంతిని సృష్టించే అవకాశం ఉందని డీసీపీ బాలస్వామి వెల్లడించారు. ఓఏ సర్క్యులర్కు వ్యతిరేకంగా శాంతియుత వాతావరణంలో నిరసన తెలపాలని కోరారు. చట్టానికి వ్యతిరేకంగా చేపట్టే ఈ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని అసాంఘిక శక్తులు చేరి యూనివర్సిటీలో వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రముఖంగా మీడియా సందర్భంగా అందరికీ హెచ్చరించడం ఏమనగా, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో కానీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా వినతిపత్రంగా మీరు మీ వినతులను సమర్పించుకోవడానికి పోలీసు వారి తరఫున అవకాశాన్ని కల్పిస్తాము. బట్ అసాంఘిక శక్తులతోటి తోడై యూనివర్సిటీ వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతా ఉంది. అదేవిధంగా లాస్ట్ 10 days లో కూడా మనము అక్కడక్కడ జరిగినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పాల్గొన్నటువంటి విద్యార్థులు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కొన్నిసార్లు అడ్మినిస్ట్రేషన్ ని స్తంభించడానికి ప్రయత్నించారు. బట్ ఎటువంటి సంఘటనల్లో మన పోలీసు వారు చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా వాటిని నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయనిది ఏమనగా, మీరు అసాంఘిక శక్తులకు ఆకర్షణకు లోనయ్యి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించకూడదు. అట్లాంటి ఏమైనా మీకు తెలిసినా గానీ మీ దృష్టికి వచ్చినా గానీ ఇమ్మీడియట్ గా లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.